బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామా చేసిన వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. గత కొంతకాలం నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస నేపథ్యంలోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అసలు బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లకు కారణం ఏంటి? దీని వెనకాల అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఆ దేశంలో అగ్గిని రాజేయడంతో పాటు అట్టుడికిపోయేలాగా చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ఒంటికాలపై లేచారు. దీనికి తోడు విద్యార్థి సంఘాలు కూడా తోడవడంతో ఆందోళన తీవ్రతరమైంది. అప్పటి నుంచి విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం వారిని అణచివేసే ప్రయత్నం చాలానే చేసింది. దీంతో రాను దేశంలోని చాలా చోట్ల అల్లర్లు చెలరేగడమే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ప్రధాని షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఓ ఉద్యమమే చేశారు. అయితే ఆదివారం ఆందోళనకారులు పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో హింసకు దారితీసింది. ఈ క్రమంలో ఆదివారం రోజున జరిగిన అల్లర్లలో దాదాపు 100 మందికి పైగా మరణించారు. మొత్తానికి ఇన్ని రోజుల పాటు జరిగిన ఆందోళనలో దాదాపు 300 మందికి పైగా మరణించినట్లుగా అక్కడి మీడియా తెలిపింది. అయితే కేవలం ఆదివారం ఒక్కరోజే 100 మంది నిరసనకారులు చనిపోవడంతో సైన్యం అలర్ట్ అయింది. శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా నిర్ణీత సమయంలోగా తన పదవికి రాజీనామా చేయాలంటూ గడువు విధించింది. ఇక సైన్యం ఇచ్చిన 45 నిమిషాల డెడ్ లైన్ కంటే ముందే షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రాణభయంతో ఆమె ఢాకా ప్యాలెస్ ని విడిచి ఆశ్రయం కోసం భారత్లో అడుగుపెట్టినట్లుగా వార్తా సంస్థ ఏఎఫ్పి తెలిపింది. ఇక హసీనా ఆమె కుటుంబ సభ్యులు త్రిపురలో తలదాచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా హసీనా ఇంటి వద్ద సైన్యం గట్టి భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళనకారులు ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. ఇంతేకాకుండా ప్రధాని భవనానికి సైతం నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సైన్యం పోలీసులను శాంతి భద్రతల నుంచి తప్పించి ఆర్మీ ఆ బాధ్యతను తీసుకుంది. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో కర్ఫ్యూ విధించారు ఆర్మీ అధికారులు.